పేరు గ్రామంలో ఈ రోజున శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతుంది. ఈ దుర్గాలమ్మ అమ్మవారి యొక్క మహోత్సవం యొక్క గొప్పతనం ఏమిటి అంటే ప్రతి పుష్కర సంవత్సరాల కంటే 12 సంవత్సరాలకు ఒకసారి జాతర మహోత్సవం జరిపిస్తాం ఈ గ్రామంలో. అయితే ఈ ఊరి గ్రామ దేవతలైనటువంటి శ్రీ శ్యామలాంబాదేవి, శ్రీ దుర్గాలమ్మ అనేటువంటి ఈ గ్రామ దేవతలు ఇరువురు కూడా అక్క చెల్లెళ్ళు మాదిరిగా ఎంతో అన్యోన్యంగా గ్రామాన్ని రక్షిస్తూ ఉండేటువంటి ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా ఈ ఊరికి పెద్ద దేవత అయినటువంటి మొదటి గ్రామ దేవత శ్రీ శ్యామలాంబాదేవి. ఆవిడ శ్రీ వెన్నేటి వారి ఆడబడుచు, బ్రాహ్మల ఆడబడుచు. ఆవిడకి ఊరికి ఏదైనా మంచి కోరుకునేటువంటి వారు ఎవరైనా సరే అమ్మవారికి మామూలుగా మొక్కుకునేటువంటి మొక్కులవి కూడా ఆవిడ ఏ విధమైనటువంటి జంతు బలి కోరదు శ్యామలాంబాదేవి. కానీ ఈ దుర్గాలమ్మ మాత్రము అంటే కమ్మవారి ఆడబడుచు ఈవిడి. గంగిన వారింట పుట్టింది ఈవిడి. ఈ గంగిన వారింట పుట్టినటువంటి ఆడబడుచు మధ్యపట్ల వారింటి కోడలుగా వెళ్ళింది. అందువల్ల ఈ యొక్క గ్రామానికి రెండవ దేవత అయినటువంటి దుర్గాలమ్మ అమ్మవారు మహా ఉగ్రస్వరూపాన్ని పొందినటువంటి స్వరూపము. ఈ స్వరూపానికి నిత్యము కూడా పూజలు చేసి ఈ గ్రామంలో ఉండేటువంటి పూర్వం పెద్దలు చాలా వైభవంగా ఆవిడ్ని తృప్తి చేస్తూ ఉండేవారు. అయితే ఈవిడికి ఈ ఉగ్రస్వరూపం వల్ల ఊరిలో ఎవరు ఎన్ని రకాల పూజలు చేసినప్పటికీ కూడా ఆ పూజలకి ఆవిడకి ఇచ్చేటువంటి బలికి కూడా ఆవిడ తృప్తి చెందడంలో చాలా తక్కువగా ఉండేదట. ఎందుకోసం అంటే ఎవరు ఎన్ని రకాలుగా ఈ అమ్మవారిని పూజించినప్పటికీ కూడా ఆవిడకి అంటే ఎక్కువ బలిహరణం తీసుకునేటువంటి విధానంలో ఉగ్రరూపంగా ఉండేటువంటి తల్లి ఈవిడ్ని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి తీసుకొచ్చి జాతర చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కూడా మాట్లాడుకుని, చెల్లి నువ్వింత ఉగ్రంగా ఉంటే కనుక నేను ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరిలోనూ కూడా ఇంత శాంతంగా నేను వ్యవహరిస్తూ ఉంటే నువ్వింత ఉగ్రంగా ఉండడం వల్ల మాత్రం ఖచ్చితంగా ఈ ఊరిలో చాలా ఇబ్బంది పడతారు ప్రజలందరూ కూడా. అందువల్ల నిన్ను ఏదైనా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి తీసుకొచ్చి నీకు ఈ విధంగా జాతర చేయించి పంపిస్తారు నా ఊరి వాళ్ళందరూ కూడా అని చెప్పి అక్క ఇచ్చిన మాటకి చెల్లెలు ఈ రకంగా అలాగే అక్క అని చెప్పి ఈ విధంగానే 12 సంవత్సరాలకు ఒకసారి ఊరి పెద్దలందరూ కూడా ఈ రకంగా ఈవిని తీసుకొచ్చి జాతర జరిపించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క జాతరకు ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటి అంటే ఈవిడ్ని తీసుకువచ్చిన తర్వాత ఖచ్చితంగా 40 రోజులు దగ్గరగా 45-50 రోజుల పాటు ఊళ్ళోనే అంటే చలువకుండ రూపంలో ఈవిడ ఎప్పుడు కూడా మనకు దర్శనమిస్తుంది. చలువకుండ రూపంలోనే ఎందుకు దర్శనమిస్తుంది అంటే ఈవిడ రూపాన్ని తట్టుకోగలిగే శక్తి కూడా ప్రజల దగ్గర లేదట. అంత ఉగ్రస్వరూపంట, అంత ఉగ్రమూర్తిగా ఉన్నటువంటి ఈ చలువకుండ రూపంలో ఉన్న దుర్గాలమ్మ తల్లి ఆ అమ్మవారు ఈ రోజున మన ఊరి ప్రజలందరినీ కూడా రక్షించడం కోసం మళ్ళీ పుష్కర సంవత్సరాలకి ఈ విధంగా జాతర జరపడం జరిగింది. 2012 జూన్ 17వ తారీఖున గత కాలంలో ఈ విధమైనటువంటి జాతర జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న మే నెల 4వ తారీఖున అమ్మవారిని ఊరిలోకి ఆహ్వానించడము, ఈ విధంగా జూన్ నెల 27, 28, 29 తారీఖుల్లో వైభవోపేతంగా జాతర మహోత్సవం జరిపి 30వ తేదీన అమ్మవారికి మహాబలిహరణం చేసి నైవేద్యాలు పెట్టి ఇంటి ఆడబడుచుల్ని కాకేసి ఊరి పెద్దలందరూ కూడా వాళ్ళ ఇంటి ఆడబడుచులకు పసుపు కుంకాలు పెట్టుకుని ఆ దుర్గమ్మే మా ఇంటికి వచ్చింది అన్న భావంతో అందరూ కూడా ఆ ఇంటి ఆడబడుచుల్ని గౌరవంగా పంపించడం అనేది ఈ ఊరికి చాలా పూర్వకాలం నుంచి వచ్చినటువంటి ఆచారంగా మనం చెప్పాలి. మా ఊరు దుర్గాలమ్మ తల్లి మా గ్రామ దేవత. ఇక్కడ గంగిన వాళ్ళు, మధ్యపాటోళ్ళు అని ఇక్కడ పెద్దలు అనమాట. సో గంగినోరికి దుర్గాలమ్మ తల్లి ఆడబడుచు, మధ్యపాటోళ్ళకి కోడలు. సో ప్రతి 12 సంవత్సరాలకి గంగిన వాళ్ళు ఆడబడుచుని ఇంటికి తీసుకుని వస్తారనమాట మేళతాళాలతో. 2 నెలలు అమ్మవారిని ఇంట్లో ఉంచుకుని 3 రోజులు సంబరాలు జరిపి చీర సారే అన్నీ పెట్టి మేము పంపుతాం. అలాగే ప్రతి ఆడబిడ్డ అందరూ ఊళ్ళ నుంచి వస్తారు, చుట్టాలు వస్తారు, విదేశాల నుంచి వస్తారు. అందరికీ చీరలు అన్నీ పెడతాము, భోజనాలు పెట్టుకుంటాము, మా మొక్కులన్నీ చెల్లించుకుంటాం అమ్మవారికి.
అన్నీ చేసి అమ్మవారిని మళ్ళీ అత్తారింటికి పంపుతాం. అమ్మవారికి ఇష్టం లేదు కానీ పంపాలి కాబట్టి పంపుతాం. మళ్ళీ 12 సంవత్సరాలకి పుష్కరాలకి వస్తున్నట్టు వస్తారనమాట అమ్మవారు. అలా తీసుకొచ్చి అమ్మవారికి అన్ని సారీలు అన్నీ ఇచ్చుకుంటాం. ఊర్లో అందరూ చాలా బాగా చేసుకుంటారండి. ఈ జాతర జరుగుతున్నప్పటి నుంచి ఇదేదో కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ జాతర జరిగితే మా ఊరు చాలా ఆనందంగా సుభిష్టంగా ఉంటుంది.